ఏంది లోపలికి వెళ్ళే. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే వ్లాగ్, ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. ఇంకా ఈరోజైతే చాలా పొద్దున్నే లేచాను, 6:30 అట్లాగే లేచాను. బయట అంతా కసువులు చిమ్మేసి కడిగేసి అదంతా ముగ్గులు అవి పెట్టాను. ఇప్పుడు బాగా చలి వచ్చేసింది మాకు. మార్నింగ్ 9, 10 అయినా కూడా బాగా చల్లగా ఉంటుంది. పెద్ద ఎండ అయితే రాలేదు, మంచు బాగా పడతా ఉందన్నమాట. బాగా చలిగా ఉంది. అంటే మాకు ఎక్కువ మేము ఉండేది ఎక్కువ ఇల్లు లేవు కాబట్టి చుట్టూ ఓపెన్ ఏరియా ఎక్కువగా ఉండబట్టి మాకు అలాగా అనిపిస్తూ ఉందేమో. మీకు అందరికీ కూడా బాగా చలికాలం స్టార్ట్ అయిందా లేదా అనేది ఒక కామెంట్ చేయండి. అంటే మామూలు చలికాలం అంటే వచ్చేస్తుంది, ఇప్పుడు ఇంకా చలిగా ఉన్నదే లేదా అని. ఎందుకంటే మేము ఉండే దగ్గర మాత్రం బాగా చలి పడుతూ ఉంది. మామూలుగా ఎక్కువ నెల్లూరులో ఏమంటే అంత చలిలు అనిపించదు. టౌన్లోనే పక్కన ఇల్లులు ఉంటాయి కాబట్టి అంత ఏం అనిపించదు అనమాట. కానీ మేము ఉండే దగ్గర చుట్టూ ఇల్లులన్నీ లేవు కదా, అక్కడొకటి ఉంటాయి కాబట్టి బాగా చలి అనమాట. అసలు ఇంట్లో కిటికీలన్నీ వేసేసుకున్నా, ఫ్యాన్ వేసుకోకుండానే అంత చల్లగా ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఈ టీ మా వారు, నేను బయట కసువు చిమ్మే లోపలే పెట్టేస్తున్నారు. మా వారికి ఈ మధ్య బాగా టీ పెట్టడం బాగా అలవాటు అయిపోయింది, బాగా వచ్చేసింది అనమాట. అదొకటి చెప్పాను కదా, నేను ఒక్కోటి బాగా నేర్పిస్తూ ఉన్నాను. చేసుకోవాలా నేను ఉన్నా లేకపోయినా, నేను వేరే ఊరు వెళ్ళినా బై మిస్టేక్ ఎప్పుడన్నా ఒంటరిగా ఉండాల్సి వచ్చినా ప్రతి పని మనం నేర్చుకోవాలా అని చెప్తా ఉంటాను అనమాట. ఇంకా ఇవైతే ఈ పప్పులు నేను ఎందుకు వేస్తున్నాను అంటే, ఇప్పుడు చలికాలం వచ్చింది, మళ్ళీ అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పప్పులు కొనుక్కున్నప్పుడు ఈ చల్లదనానికి అవి అది తుట్టు పురుగులు అంటాం కదా, తెల్ల పురుగులు, ముక్క పురుగులు ఇలాంటివి పడుతూ ఉంటాయి. మనం చూసుకోకుండా పప్పు వేసేస్తూ ఉంటాను ఒక్కోసారి. అలాంటప్పుడు మళ్ళీ మధ్యలో అవి నీళ్ళల్లోనూ ఆ పురుగు కనిపించినప్పుడు చాలా గిలేస్తూ ఉంటుంది. అందుకని ఇట్లాగా చేసి పెట్టుకుంటే, నేనైతే ఇట్లాగా చేసి పెట్టుకుంటాను. ఏం చేసి చల్లారి పెట్టుకొని డబ్బాల్లో ఎత్తి పెట్టుకుంటాను. అవి మనకి కావాల్సినప్పుడు మనం వాడుకుంటే పుచ్చులు అదే పురుగులు పట్టవు అనమాట. ఫస్ట్ ఇట్లాగా మీరు చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇట్లాగే వాడుకుంటాను. ఇలా కాకుండా ఇంకేమన్నా ఐడియాలు ఉన్నాయా, మీకు ఎవరికన్నా తెలిస్తే కూడా నాకు ఒక కామెంట్ చేయండి. సింపుల్ ఐడియాలు ఏమన్నా కానీ ఉంటే, తుట్లు కట్టకుండా, పురుగులు పట్టకుండా, అవి పుచ్చులు లాగా కనిపించకుండా ఏమన్నా మీకేమన్నా ఐడియాలు ఉన్నాయేమో ప్లీజ్ నాకు ఒక కామెంట్లో పెట్టండి. ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరికన్నా తెలిసినా కూడా. నేనైతే ఫస్ట్ నాకు మ్యారేజ్ అయ్యి 20 years 25 years అవుతుంది. అప్పటి నుంచి అయితే పప్పులు ఎక్కువగా తెచ్చుకుంటే ఇట్లాగే చేసి పెట్టుకుంటాను. ఇవి కానీ వేరుశనగ పప్పులు కానీ, కందిపప్పు కానీ, ఇంకా ఉప్మా రవ్వ అంటాం కదా, అది ఉప్మా రవ్వ కానీ ఇలాంటివన్నీ ఇట్లాగా వేపి స్టోర్ చేసుకుంటాం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే. లేదు మామూలుగా ఒక 1/2 kg అట్లాగా తెచ్చుకుంటే అప్పటికప్పుడు చేసుకునేటప్పుడు వేయించుతాను. ఎందుకంటే ఇవి వేయించితే పప్పు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. వేయించి కూర చేసుకున్నాం అనుకోండి, పెసరపప్పు కానీ కందిపప్పు కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇట్లాగా నేను ఇంకా కందిపప్పు, పెసరపప్పు కొంచెం వేసేసి ఏం చేసి వాటిల్లోనే ఆరబెట్టేశాను. ఇంకా నిన్న మీరు చూసుంటారు, బెండకాయలు కోసాను కదా, మన చెట్లుకున్న బెండకాయలే ఒక 6-7 బెండకాయలు వచ్చాయి. ఈరోజు కూడా ఒక 2 బెండకాయలు ఉన్నాయి. ఇంట్లో ఒక 3 వంకాయలు ఉన్నాయి, ఒక దోసకాయ ఉండిందనమాట. ఇంకా అవన్నీ కలిపి సాంబార్ చేద్దాం అనుకున్నా. సాంబార్ చేసి సాయంత్రము ఇడ్లీకో దేనికన్నా వేద్దాము. రేపటికి కూడా ఉండిందనుకోండి, రేపు మార్నింగ్ ఇడ్లీ పిండి కలిపెడితే ఇడ్లీ సాంబారు బాగుంటుంది అని చాలా ఎక్కువ సాంబార్ ఇది ఎవరి నిండా చేసేసాను అనమాట. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం ఉంటుంది, రేపు మార్నింగ్ మధ్యాహ్నం అన్నంలోకి సరిపోద్ది. సాయంత్రం మళ్ళీ ఏదో ఒక చపాతీనో ఏదో ఒకటి చేద్దాంలే శనివారం రోజు. ఎందుకంటే శనివారం నైట్ మాత్రం మేము టిఫినే చేస్తాము, అన్నం కాబట్టి. అందుకనే ఉద్దేశంతో ఎక్కువ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇది ఆ సాంబార్ ప్రాసెస్ చాలా సింపుల్గా చేస్తాను నేనైతే, చాలా ఈజీగా అయిపోద్ది. సేమ్ నేను చికెన్ కూడా చాలా తొందరగా చేస్తానని చెప్తుంటాను కదా, అట్లాగా కొన్ని కూరలు కొంచెం తొందరగా అయిపోయేటట్టు చేస్తాను. నేనైతే అన్నీ వేపుకొని అట్లా చేయను. ఏ కూరగాయలు అయితే సాంబార్లో వేసుకోవాలో ఆ కూరగాయలన్నీ కోసి పెట్టుకుంటా ఒక దబర్లోనే. అవన్నీ తాలింపు పెట్టి ఊరికే తాలింపులో వేసి
చింతపండు పులుసు పోసి మూత పెట్టేస్తాను. పప్పు ఉడికినప్పుడు వేస్తాను అనమాట. ఇవి ఎండుమిరపకాయలు కూడా మొన్న నేను డీమార్ట్లో తెచ్చాను కదా, మెత్తగా ఉన్నాయి ఆ ఎండుమిరపకాయలు కూడా. అందుకని వీటిల్ని ఆరబెట్టేసుకొని గాలి పోకుండా డబ్బాలో పెట్టిపోతే బాగుంటాయి. ఇవి కూడా తుట్లు కడతాయి, వానలు వచ్చినప్పుడు బూజు పట్టినట్టు అయిపోయేది, తుట్లు కడతాయి. కొంచెం ఎండ వచ్చింది మధ్యాహ్నానికి, అందుకని చెప్పేసి ఎండలో కొంచెం అలాగా ఆరబెట్టేసి డబ్బాకి ఎత్తిపెట్టాను అనమాట. ఈ లోపల ఈ పప్పులు ఇవన్నీ చల్లబడ్డాయి. నేను ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలోకి మాకు అవసరమైన కొన్ని పక్కన పెట్టి మిగతాయి ఈ స్టీల్ డబ్బాలో పోసి పక్కన పెట్టాను అనమాట. ఇవన్నీ నేను 2 కేజీలు 2.5 కేజీయే తెచ్చాలి, ఎక్కువైతే తేలేదు. చెప్పాను కదా, ఇవి తేవడం కూడా నేను అంటే ఎక్కువ 5 కేజీలు 6 కేజీలు కాదు, 2 కేజీలు 2.5 కేజీ అట్లా ఉంటుంది అనమాట. ఆ కవర్లో ఎన్ని పడితే అన్ని తూకం వేసి ఇచ్చేస్తారు అక్కడ. మనకి 1 కేజీయే కావాలి 2 కేజీలే కరెక్ట్గా ఉండదు. మనం ఒక కవర్లో ఎన్ని అయితే పోసుకుంటామో డిమార్ట్లో, అది తూకం వేసి ఆ తూకం ప్రకారం ఎంత రేట్ వచ్చింది అని క్యాలిక్యులేట్ చేసి బిల్లు వేస్తారు మనకి. ఇంకా అందుకని చెప్పేసి ముందు వేస్ట్ అయిపోతాయి. నేను ఒక్కోసారి చాలా నెగ్లెక్ట్గా వీటి గురించి అంత పట్టించుకోను, అప్పటికప్పుడు వేయించుకుందాంలే అని ఆలోచిస్తా. అవి పురుగులు పట్టిపోతూ ఉంటాయి, ఏమైనా పడేస్తూ ఉంటా, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు. అందుకని ఇప్పుడు మొన్నే తెచ్చాను కదా అని ఫస్ట్ ముందు ఇవన్నీ రెడీ చేసుకొని వేపి జాగ్రత్త చేసి పెట్టుకోవాలా అనుకున్నాను. నేను ఈ వాయిస్ ఇస్తూ ఉంటే కూడా బాగా చలికి నైట్ ఇస్తున్నాను అనమాట. నైట్ ఇది వచ్చేసి 2 అయింది ఇప్పుడు టైము. ఇప్పుడే అసలు బాగా చలికి నేను హాల్లో కూర్చొని వాయిస్ ఇస్తూ ఉంటే అదొక చిన్న వణుకులాగా వస్తుందన్నమాట. బాగా చలిగా ఉంది ఈరోజైతే మరీ, అసలు ఎందుకనో ఏమో వాతావరణము. నేను తలుపులు అన్నీ వేసున్నా కానీ అట్లాగే ఉన్నది. నేను ఇవన్నీ వేపేటప్పుడే బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసేసున్నాను. నావి ఒక 2-3 జతలు, మా వారి ఒక 2-3 జతలు ఉన్నాయి. అవన్నీ కలిపి వాషింగ్ మిషన్కి వేసేసున్నాను. ఇవన్నీ ఆరిపోయి డబ్బాలకి ఎత్తాక తీసి అన్నీ ఈ సందులో ఆరేసాను అనమాట. బాగా గాలి తోలుతుంది. ఏమంటే ఎండ చూడండి పొడి పొడిగా అట్లాగే ఉంది, కానీ పెద్ద మంచి ఎండ అనేదే లేదు. బాగా పెళ్ళుని ఎండ కాస్తుంది అని అంటాం కదా, అట్లాంటి ఎండ అయితే లేదు. చల్లంగా చలిగాలితోటే కూడినటువంటి ఎండే ఉందన్నమాట. ఇంకా ఈ సాంబార్ అయితే నేను చెప్పాను కదా, వంకాయలు, బెండకాయలు, దోసకాయ. దీంట్లోనే నేనేం చేశానంటే ఒక టమాటా వేసాను, ఉల్లిపాయ అన్నీ కోసేసాను. ఒక దాంట్లోనే ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసేసి తాలింపులోనే మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసేసి అందులో ఇవన్నీ వేసి కలిపేసి చింతపండు పులుసు పోసాను. అప్పటికి ఇంకా బాగా ఉడకలేదన్నమాట. ఆ పులుసులో కొంచెం ఉడికాక మధ్యలో ఈ పప్పు నేను పెట్టున్నాను కదా, కుక్కర్కి వేస్తున్నాను కదా, అవి దాంట్లో కొంపేశాను అనమాట. అప్పుడు ఈ పప్పులో కూడా మిగిలిన సగం కూడా ఉడికి ముక్కలకి అంతా కూడా చాలా టేస్ట్ వస్తుంది. పప్పు టేస్ట్ పట్టద్ది ముక్కలకి, ఈ పులుపు కారము అన్నీ పడతాయి. మామూలుగా ఒక్కోసారి ఏం చేస్తాం, ఉల్లిపాయలు వేపి టమాటాలు వేపి తర్వాత ముక్కలన్నీ రోజుసేపు ఉప్పు కారంలో మగ్గిచ్చి చింతపండు పోసి అట్లాగా చేస్తుంటాం అనమాట. అంత ఏం లేకుండా అన్నీ ఒకేసారి వేసిన చాలా సింపుల్గా అయిపోద్ది. ఒరే బుజ్జినానా, చిన్నోడు ఎలాగో బొజ్జుంటాడమ్మా, బుజ్జి బుడ్డ. ఏందే ఎక్కువమ్మా, ఎక్కువ పద
పది ఎక్కిస్తారా దా అటెక్కడికి ఏడి పోవాలా మంచు పదా ఇల్లు అదే ఎగిరెక్కద్ది ఊపులు అయితే భలే ఎగిరెక్కద్ది ఊపులు భలే ఎగిరెక్కుతున్నాను నువ్వు ఎక్కుతున్నాను నువ్వు లడ్డమ్మ నువ్వా ఆ బుడ్డగాడైతే నేను కొంచెంసేపు ఈ మంచం మీద కూర్చున్నాను అనమాట వచ్చి ఒళ్ళో పడుకొని నిద్రపోతున్నాడు ఫస్ట్ నేను చూపిస్తుంది ఒళ్ళో పడుకొని అసలు ఎంత హాయిగా నిద్రపోతాడో లేడనమాట చల్లగా చలిగాలి వస్తుందా దానికి వెచ్చంగా ఉంటుంది కదా అలాగ ముడుక్కొని నిద్రపోతాడు అవును నేను లేసాను అనుకో కదిలితే మళ్ళీ కదిలేసి కిందకి దిగి గేటు తీయమంటాడు అనమాట బయటికి వెళ్ళడానికి ఎంతసేపుకు బయటికి వెళ్ళడానికే దారి చూపిస్తాడు నన్ను తీసుకోంబో బయటికి తీసుకోంబో అని చెప్పేసి బయటికి వెళ్తే ఒక పట్టాన రాడు దీనికి ఇంజెక్షన్ చెప్పాను కదా దానికి పారాలసిస్ ఉన్నదని బయట కుక్కలు ఏదన్నా దీనిని కానీ కరిచాయి అనుకోండి అది బాగలేకుండా వస్తుంది అందుకని చెప్పి నేను ఎక్కువ వదలను దాన్ని అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే సాంబార్ చేశాను కదా సాంబార్లోకి ఇంకా అప్పడాలు వేయించాను మొన్న డీమార్ట్లో తెచ్చాయి ఈ అప్పడాలు కూడా చాలా టేస్ట్ వస్తుంటాయి చాలా పెద్ద అప్పడాలు వచ్చాయి ఇవి వేయించినప్పుడు నేను ఇంకా ఇంత అప్పడాలు వస్తాయి అనుకోలే అందులో చాలా పెద్ద అప్పడాలు వచ్చాయి ఇంకా ఇదైతే కోడిగుడ్డు ఒకటి ఉంటే పగిలిపోయింది మా వారు కోడిగుడ్లు తెస్తా ఉంటే బండి మీద పెట్టుకొచ్చారు అవి పగిలిపోయిందనమాట ఇంకా ఒకటి వేస్ట్ అవుతుందిలే అని అతనికి ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను మొత్తానికి లంచ్కి అయితే ఇవే ప్రిపేర్ చేశాను సాంబార్ చేశాను బాగా అప్పడాలు వేసేసాను ఊరగాయలు ఉన్నాయి ఏది కావాలన్నా ఇప్పుడు హ్యాపీగా అన్నీ మొన్న సామాన్లు తెచ్చుకోబట్టి టక్ ఇప్పుడు వర్షం వచ్చినా కూడా ఫుల్ వర్షం వచ్చి 4 రోజులు ఇంట్లో నుంచి కదలకపోయినా కూడా ఇంటి నిండా సరుకులు పెట్టుకుంటే అదొక హ్యాపీగా ఉంటుంది ఇంట్లో ఉండి చేసుకోవచ్చు పప్పులు ఉప్పులు ఉన్నామంటే అంత బాధపడబడలేదు డికాషన్ కాసుకొనైనా తాగొచ్చు పాలు లేకపోయినా కూడా అదే అనిపించింది నాకు తిన్నావా కరమ్మా పడుతున్నాను రా తిను తిన్నా ఇదేనండి ఈరోజు వీడియో రేపు ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాము నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే అండి థ్యాంక్ యూ బై